దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా గమనించండి, 2025వ సంవత్సరం జూన్ 8 ప్రపంచ ప్రార్థనా దినోత్సవం. ఈ సందర్భంగా మరి ఈరోజు సాయంత్రం గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ 2025 అనేటటువంటి పేరుతో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మన KSPMలో నిర్వహించుకుంటూ ఉన్నాం. దీని కొరకు మరి గెస్ట్ స్పీకర్గా మన మధ్యకు బ్రదర్ శేఖర్ బాబు గారు వాక్య పరిచయం చేయడానికి మన మధ్యకు వస్తున్నారు. కాబట్టి స్థానిక సంఘ బిడ్డలు, మరి విశ్వాసులు, ఆసక్తి కలిగినటువంటి మీరందరూ కూడా ఈరోజు సాయంత్రం జరిగే మరి గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ అనగా ప్రపంచ ప్రార్థన దినోత్సవపు ప్రత్యేక ఈ సభలో పాల్గొని దైవ దీవెన ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవుని గొప్ప కార్యములు. ఏ కార్యాలు? దేవుని గొప్ప కార్యములు. 77వ కీర్తన 11వ వచనం చూద్దాం ఒకసారి. 77వ కీర్తన 11వ వచనం. యెహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు ఏంటది? ఆసాపు భక్తుడు అంటున్నాడు ఇక్కడ, దేవా నీవు చేసిన కార్యాలు, పూర్వము జరిగించిన నీ ఆశ్చర్య కార్యాలు ఏం చేస్తాను? నేను మనస్సునకు తెచ్చుకుంటాను, వాటిని ధ్యానిస్తాను, నీ క్రియలను నేను ధ్యానిస్తాను. అక్కడ మీరు చూస్తే 78వ కీర్తన 4వ వచనంలో కూడా ఒక మాట అంటాడు, యెహోవా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. దేవునికి స్తోత్ర. ఏం దాయరట? ఏం దాయకూడదంట? కొన్ని విషయాలు దాచుకోవాలి కానండి, కొన్ని విషయాలు దాయకూడదు. ముఖ్యంగా దేవుని కార్యాలు దాయకూడదు. దేవుని చేసినటువంటి కార్యాలు ప్రియమైన వారురా, వాటిని దాచకుండా వాటిని మేము ఏం చేస్తాం? వారి పిల్లలకు మేము చెప్తాం. చెప్పారా మీరు ఎప్పుడన్నా మీ పిల్లలకి? దేవుడు మీకేం చేశాడు? ఏమంటే దేవుడు కొత్త నిబంధనలో ఏం చేశాడు? దేవుడు పాత నిబంధనలు ఏం చేశాడు? ఎప్పుడన్నా మాట్లాడుకున్న వైనాలు ఏమైనా ఉన్నాయా మీ ఇళ్లలో, మీ కుటుంబాల్లో? ఇక్కడ భక్తుడు ఒక తీర్మానానికి వచ్చి అంటున్నాడు, ఆసాపు ఏమని? యెహోవా స్తోత్రార్హ క్రియలు. ఆయన అద్భుతాలు చేసింది, ఆశ్చర్యకార్యాలు జరిగించింది, సూచక క్రియలు చేసింది. ఎందుకయ్యా అని చెప్పేస్తానంటే వాటిని బట్టి ప్రజలు ఆయనను స్తోత్రిస్తారు. స్తోత్రార్హ క్రియలు. ఏ క్రియలు? మీ బ్రతుకులో దేవుడు చేసినవి అట్టివి ఏమైనా ఉంటే చెప్పండి ఒకసారి, స్తోత్రం అని. స్తోత్రానికి అర్హుడు కదా ఆయన? చెప్పండి ఎవరైనా. స్తోత్రానికి అర్హుడు. అవునంటారా కాదంటారా? నేను చెప్పేది ఏంటంటారా? ఏ క్రియలు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? అర్థం ఏంటి? స్తుతించుటకు అర్హమైన క్రియలు. ఎన్ని క్రియలు? ఆసాపు ఈ కీర్తన అంతటిలో ప్రియమైన వర్ర వాటినే చెప్పుకుంటూ వస్తాడు. అంతేకాదు మనకి ఒకసారి పాత నిబంధనలోనే నిర్గమాకాండము 15వ అధ్యాయం ప్రియమైన వర్ర ఆ అధ్యాయం అంతా మనం చూస్తే ఉంటుంది అక్కడ. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానం చేసి అని చెప్పేసి మొదలుపెట్టి 11వ వచనం చూడండి ఒకసారి. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. స్తోత్రం చెప్పండి. ఏ కీర్తన బట్టి? అమ్మ సుజాత ఏంట్రా తల్లి? ఏ కీర్తన బట్టి అమ్మా? అంటే 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 స్తుతి కీర్తన అంటే బైబిల్లో కీర్తనలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 150 కీర్తనలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 150 కీర్తనలు ఉన్నాయి. అందులో కొన్ని దావీదు రాశాడు, కొన్ని సొలొమోను రాశాడు, కొన్ని కోరాహు కుమారుడు రాశారు, కొన్ని ఆసాపు రాశాడు, కొన్ని మోషే రాశాడు,
ఏమండి కొన్ని ఎవరైనా యోతానట ఆయన రాశాడు. ఎందుకు రాశారు ఆ కీర్తనలన్నీ? ఏమండి అవన్నీ కూడా ఏంటయ్యా అని చెప్పేస్తానంటే స్తుతి కీర్తనలు. ఆయనను పూజించుటకు, ఆయనను కొనియాడుటకు, ఆయనను ఘనపరచుటకు, ఆయనను ప్రియులరా పూజించుటకు, ఆయన గొప్పతనాన్ని అనేకులకు తెలియచేయుటకు. దేవునికి స్తోత్రం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు. పాడుకుంటూ, స్తుతిస్తూ, కీర్తిస్తూ, ఆరాధిస్తూ క్రీస్తునందు ప్రియమైన వారురా, ఇదిగో ఈ 15వ ఈ అధ్యాయం అంతా, నిర్గమకాండం ఈ 15వ అధ్యాయం అంతా కూడా ఆయన గొప్పతనాన్ని గురించి అద్భుతంగా ప్రియమైన వారురా మోషే పాడుతూ ఉంటే, కీర్తిస్తూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే వారితో పాటు ఉన్న వారందరూ కూడా కలిసి దేవునిని ఘనంగా మహిమపరిచినట్లుగా, ఆరాధించినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. ఒక్కసారి 20వ వచనం చూడనా, 15వ అధ్యాయం 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయునగు మిర్యాము తంబుర చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్ళగా, ఏమండి మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి దేవునికి స్తోత్రం. ఏమైతే పాడింది? మనం ఏం ఎత్తాలి? పల్లవి ఎత్తే సమయానికి రారు. వచ్చిన వారు ఏమైనా పాడతారంటే పల్లవి ఎట్టిపోతుందో అర్థం కావట్లేదు, వచ్చిన ఎట్టిపోతుందో అర్థం కావడం లేదు. ఏమంటే పాడేవాళ్ళు ఏమైనా ముందు వస్తారన్నానంటేనే వాళ్ళేమో రారు. యేసు రక్తమే జయం. ఏమండి ఎవరు మన సంఘంలో? మిర్యాము. మిర్యామేనా? మిర్యాలా? ఎవరు మన సంఘంలో? మిర్యాము. గిలక తప్పట చేత పట్టుకొని ఏమండి లయబద్ధంగా వాయించుచు, వాయింపు మాత్రమే కాదు, ఆ వాయిద్యానికి తగినట్టుగా ఆటోమేటిక్గా కాలు చేత కూడా చదువుతూ ఉంటే, ఏమండి నాట్యం ఆడుతూ ఉంటే ఎందుకు దేవుడైన యెహోవా వారి కన్నుల ఎదుట జరిగించిన కార్యం అంత గొప్పది. దేవునికి స్తోత్రం. ఎంత గొప్పది, ఎంత గొప్పది! ఎర్ర సముద్రము పాయలు చేసి ఇశ్రాయేలును దాటించితివే అని పాడుతున్నారు. మరో సైన్యం ఏం చేశాడు? ఏమండి వాళ్ళ కళ్ళ ఎదుటే ఆయన బిడ్డలనేమో సముద్రాలు దాటించాడు, ఆయన బిడ్డల శత్రువులనేమో అదే సముద్రంలో ముంచి వేశాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఏమనుకున్నారు? ఇక చావు తప్ప వేరే రేవు మనకి లేదనుకున్నారు. ఏమండి కానీ దేవుడు వారి పట్ల ఏ కార్యం చేశాడు చెప్పండి? ఏ కార్యం చేశాడు చెప్పండి? నీ బ్రతుకులో చేయలేదా? నీ జీవితంలో చేయలేదా? నువ్వు అనుభవించలేదా? వేరే దారి లేదనుకున్న అనేక సందర్భాల్లో క్రీస్తునందు ప్రియమైన వారురా దిక్కు నీవే ప్రభు అని ఆయన పాదాలు పట్టిన ప్రతి క్షణం ఆయన మనందరి ఎడల చెప్పండి ఏం చేశాడు? గొప్ప కార్యాలు. ఏం చేయాలి? మర్చిపోవాలి. అప్పుడే మర్చిపోవాలి. ఎప్పుడు కార్యం పొందడం అప్పుడే మర్చిపోవడం, ఎప్పుడు అద్భుతం పొందడం అప్పుడే మర్చిపోవడం. పిల్లలు గమనించండి, రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, మన పితరులు పాత నిబంధనలోనైనాను క్రొత్త నిబంధనలోనైనాను దేవుని చేత గొప్ప కార్యాలు అనుభవించిన ప్రతి ఒక్కరు కూడా చెప్పండి దేవుని ఘననామాన్ని గొప్పగా కీర్తించారు, కొనియాడారు, ఘనపరిచారు, మహిమపరిచారు. వారి కృతజ్ఞతను తెలియజేశారు. దేవా నీ కార్యముల కొరకై స్తోత్రం. రండి, ఈ మోషే గారి ద్వితీయోపదేశ కాండం ప్రియమైన వారులరా 3వ అధ్యాయము చదవండి 24వ వాక్యం. 3వ అధ్యాయము 24వ వాక్యం. అమ్మా, ఆకాశమందే గాని భూమి ఎందే గాని నీవు చేయు సూచక క్రియలు చేయగల దేవుడెవడు? నీవు చేయు క్రియలు ఎక్కడ? ఆకాశమందే గాని భూమి ఎందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? ఎక్కడ చేశాడంట ఆయన? ఏంటి ఆశ్చర్యం! ఎన్ని ఆకాశాలు ఉన్నాయండి? ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మధ్యాకాశం అంటే ఒక చోట, ఏమండి
ఆ తర్వాత మరొక చోట దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేస్తే 7 ఆకాశాలు ఉన్నాయంటారు భక్తులు. ఆకాశంలో దేవుడు గొప్ప జ్యోతిని పగటిని ఏలడానికి, మరొక పెద్ద జ్యోతిని రాత్రిని ఏలడానికి. ఏమండి, మనం ఒక చిన్న ఈ డెకరేషన్ కోసం ఇదిగో ఈ చిన్న బాల్ ఉండాలంటే ప్రియమైన వారు దానికి ఎన్ని తెప్పులు అడ్డంగా కూడా కట్టారు. ఏమండి, దానికి ఏదో ఇంత ముఖ్యం ఉంటే చాలని చెప్పేసి మరొకటిదో కట్టారు. ఎంత కట్టి పెట్టినా కూడా ఒక చిన్న గాలి వచ్చిందంటే మొన్న కొన్ని ఇరిగిపోయి పడిపోయినాయి. ఏమైపోయినాయి? ఇరిగిపోయి పడిపోయినాయి. కానీ ఆకాశంలో దేవుడు పెద్ద జ్యోతిని పెట్టాడు. సూర్యుడు, సూర్యగోళం భూమి కంటే కూడా ఎన్నో రెట్లు చిన్న పెద్ద అమ్మా పెద్దది. మరి అంత పెద్ద గోళం ఏ ఆధారం లేకోకుండా ఎలా ఉండింది? దేవుని స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆకాశ గగనాలను నీ జానతో శూన్యములో ప్రేలాడదీసిన నీకే వంద, నీకే హల్లెలూయా. ఎక్కడ చేసిన కార్యాలు అవి? ఆకాశంలో చేసిన కార్యాలు. అంతేకాదు, యెహోషువ కాలంలో, యెహోషాపాతు కాలంలో, ఆ యెహోషువ కాలంలో యుద్ధం 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 మంచి తగ్గపోరుకు తాగుతుంది. డి అంటే డి జరుగుతున్న ఈ యుద్ధంలో ఉన్నటువంటి దేవుడు వీళ్ళని బలపరిస్తే అమాలేకీలు ఒక్కొక్కరు పడిపోతున్నారు. సాయంకాలం అయింది, పొద్దుపోతా ఉంది. యుద్ధ నీతి ఏమిటయ్యా అని చెప్పేస్తానంటే సూర్యుడు అస్తమిస్తే ఎంత పెద్ద యుద్ధమైనా సరే ఆపాలి. అది కనుక జరిగితే ఆ రాత్రి మళ్ళీ వీళ్ళు విశ్రమిస్తారు, బాగా తింటారు, బాగా మేస్తారు, బాగా బలుస్తారు, యుద్ధ వ్యూహాలు కొత్తవి రచిస్తారు. దాని చొప్పున వస్తే రేపేం జరుగుతుందో. కాబట్టి యుద్ధం ఇక రేపటికి ఉండకూడదు, ఈ పూటే ముగిసిపోవాలని చెప్పేసి యెహోషువకి ప్రియమైన వారు ఆలోచన కలిగింది. కలిగిన ఆలోచనను బట్టి దేవుడికి ఒక ప్రార్థన చేశాడండి. ఏం ప్రార్థన చేశాడు? దేవా, మేము నీ పిల్లలం కదా, నీ ప్రజలం కదా, వీళ్ళు మాటి మాటికి ఏం చేస్తున్నారు? మాటి మాటికి వీళ్ళు యుద్ధానికి వస్తున్నారు కదా, వీళ్ళని పత్తా లేకుండా చేయమన్నావు కదా, ఇది జరగాలి అని చెప్పేస్తానంటే ఈ పూట ప్రొద్దుగ్రుంకకూడదు. ఏం కాకూడదు? ప్రొద్దు చీకటి పడకూడదు, సూర్యుడు అస్తమించకూడదు. సూర్యుడికి బ్రేక్ వేశాడండి యెహోషువ. ఏమేశాడు? సూర్యుడికి దేవుని పేరట ప్రార్థన చేసి, ఏమండి, ఒక బ్రేకు తొక్కితే కొన్నిసార్లు మన బళ్ళు మనకు మాటినవు కానీ ఆకాశంలో ఉన్న సూర్యుడు భూమి మీద ఉన్న భక్తుడి ప్రార్థనను దేవుడు విని, సూర్యుడా నీవు గిబియోనులో నిలువు అని చెప్పేసి ఒక్క మాట సెలవిస్తే సూర్యుడు అక్కడ నుంచి 1 ఇంచు. దేవునికి స్తోత్ర. చెబుదాం గట్టిగా. కొంతమంది పరిశోధకులు దాన్ని పరిశోధన చేశారట. నాసా వాళ్ళు కూడా దాన్ని పరిశోధన చేశారట. ఎక్కడో భూమి పుట్టింది మొదలుకొని లెక్కలేసుకుంటూ వస్తే ఎక్కడో 40 ఎంత అంతేనా 40 నిమిషాలు 24 నిమిషాల 24 గంటల ఏమండి, ఏవో కొన్ని నిమిషాలు మిస్ అయిపోయినాయట. కొంత టైం ఎక్కడ మిస్ అయిపోయిందట. ఎక్కడ మిస్ అయిపోయింది అని చెప్పేసి నెత్తినోరు బాదుకున్నారట. కానీ చివరికి బైబిల్ గ్రంథం దానికి సమాధానం చెప్పింది. ఏంటయ్యా అని చెప్పేసానంటే, ఈ భక్తుడు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించి సూర్యుడిని దేవుడు ఆపివేశాడు. దేవునికి స్తోత్ర. ఏ కార్యం అంటారు దీన్ని? ఏ కార్యం అంటారు దీన్ని? దీనిని బట్టి దేవునిని స్తుతించాలని అనిపించడం లేదా? ఒక్కడ స్తోత్రం చెప్పలా? ఏమండి, పెంతుకొస్తు దినమందు వారందరూ చేసిన కార్యం ఏమిటయ్యా అని చెప్పేస్తున్నానంటే, ఆకాశం అందే గాని భూమి అందే గాని ఆయన చేసినటువంటి ఈ క్రియలన్నిటినీ, ఆ పరాక్రమ కార్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఇట్టి కార్యాలు చేయుటకు చూపుటకు అని దేవుని యొక్క స్తోత్రార్హమైనటువంటి క్రియలను బట్టి దేవునిని స్తుతించడం మొదలుపెట్టారు. దేవుని స్తోత్రం. అంతేకాదు, యోబు గ్రంథం 9వ అధ్యాయం
దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 10వ వచనం చూడండి. ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. భక్తులు ఇలా మాట్లాడతారు. భక్తులు దేవుని కార్యాలను గురించి మాట్లాడతారు. భక్తిహీనులు ఏం మాట్లాడతారు? శుక్రవారం రాత్రి మీకు మాట చెప్పించా. శుక్రవారం రాత్రి ఏమండి, యోబు యొక్క స్నేహితులు వచ్చేసేసేసి నీ ఎదుట గాఢాంధకారము కమ్ముకొని ఉంది కదా, నీ కంటికి కనబడటం లేదా? జలములు నిన్ను ముంచివేయవలనని కాచుకొని నీ మీదికి పొంగి ప్రవహిస్తూ వస్తున్నాయి, నీకు ఇంకా అర్థం కావటం లేదా అని చెప్పేసి యోబుని ప్రశ్నిస్తే యోబు ఏమన్నాడు? ఏమండి, గాఢాంధకారము కమ్ము కొనినను నేను వాటి వలన నాశనము కాను. హల్లెలూయా. ఏం గాను? నాశనము కాను. అవి నన్ను నశింప చేయలేవు. కారణం ఏంటంటే యెహోవా నా కాపరి. దేవునికి స్తోత్రం. ఆయన నా దేవుడు. ఆయన గొప్ప కార్యాలు చేసేటటువంటి వాడు. ఆయన కార్యాలు ఎలాగుంటాయి అని చెప్పేస్తానంటే, ఎవడును తెలుసుకొనలేని మహత్తైన గొప్ప ఘనమైన కార్యాలు అని చెప్పేసి యోబు దేవుని గొప్పతనాన్ని, దేవుని ఔన్నత్యాన్ని ఉన్నతముగా ఎత్తి తన స్నేహితుడితో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆ ముగ్గురు మాత్రం మరొక కోణలో ఉండిపోయారు. ప్రియులారా, ఈ పూట మనం యోబు వలె ఉందుముగాక. ఆయన గొప్ప కార్యాలను ధ్యానించుదుముగాక. ధ్యానించుచుండగా విందుముగాక. విన్న మనము గ్రహించి స్తోత్రార్హ క్రియలు గనుక అవి మనమందరం కూడా సంతోషంతో మరొకసారి చేతులు ఎత్తుకెక్కలగా. ఏ కార్యాలు? ఎవరు చేసిన కార్యాలు? ఎవరు వివరించారు? మేడగదిలో ఉన్న ఆ 120 మంది మాట్లాడుతూ ఉంటే ఆ గొప్ప కార్యాలను విన్న 3000 మంది ప్రజలలో క్రీస్తునందు ప్రేమైన వారు అసలు సిసలైన మారు మనసు కలిగింది. ఏం కలిగింది? మారు మనసు కలిగింది. పేతురు లేచి నిలబడ్డాడు. వీడి కార్యాలు వివరిస్తుంటే అర్థం చేసుకొని అనుగుణంగా ప్రవర్తించిన వారు కొంతమంది అపార్థం చేసుకొని వీళ్ళు తెల్లారేపాటికి మొత్తానికి ఏదో మొత్తానికి పుచ్చుకున్నట్టున్నారా బాబు, వీళ్ళు కొత్త మధ్య ఏదో దొరికినట్టు ఉంది, వాళ్ళకి పిచ్చసారా ఏసారా కాపుసారా ఏదో దొరికినట్టు గుడంబా ఇచ్చేసేసినట్టున్నారు, వీళ్ళు పెచ్చోళ్ళు అయిపోయి బాగుతున్నారని చెప్పేసి కొంతమంది మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ మాట ఎట్టబడిందో పాప అయ్యగారి చెవిలో పడింది. ఎవరి చెవిలో? అయ్యగారి చెవిలో పడిపోతాయి. కొంతమంది కూర్చున్నట్టుగా కూర్చొని ఎవడెట్ట గొడుగుతున్నాడో, ఎవడి మొక్క ఫీలింగ్స్ ఎట్లా ఉంటున్నాయో, ఎవరు ఎలాగున స్పందిస్తున్నారో, ఎవరు ఎలాగున పట్టనట్టుగా ఉంటున్నారో, ఎవరి విధానాలు ఎలాగున్నా ప్రియులారా అర్థమైపోతాయి కదా. చాలాసార్లు పేతురు గారికి అర్థమైపోయింది. ఏంటయ్యా అన్నావు? తెల్లవారి జామైన కాల ఆ మాట అంటానికి మీకు సిగ్గు లేదు. అది మీ అలవాటేమో ఒకవేళ, అది మీ పద్ధతేమో ఒకవేళ, కానీ ఏ వేలు ప్రవక్త ఏం చెప్పాడు? లేఖనాలు మీరు చదవలేదా? ధర్మశాస్త్రం మీకు తెలియదా? పాత నిబంధన భక్తులు కదా మీరంతా కూడా. ఈ మాత్రం గ్రహింపు లేకపోకుండా దేవుని పిల్లలైనటువంటి వారిని పట్టుకొని ఇలాగున మీరు అవమానిస్తారని చెప్పేసి అన్నట్టుగా లేచి నిలవబడి ప్రేమైన వారు ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని విఫులంగా వివరిస్తే, వివరింపబడిన ఆ వాక్యాన్ని బట్టి వారు పొడవబడిన వారై, అయ్యలారా మమ్మల్ని ఏం చేయమంటారు? మమ్మల్ని ఏం చేయమంటారు? అంతే. ఏం చేయమంటారని ఒక్క మాట అడగగానే, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని ఒక్క మాట చెబితే, అక్కడ ఉన్న 16 దేశాలకు సంబంధించినటువంటి ఆ యొక్క వ్యక్తులలో నుంచి 3000 మంది చేతులెత్తి తమను తాము దేవునికి అప్పగించుకున్నారు. అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ పంట అక్కడ పండింది. ఆ రోజున 3000 మంది ఏం పొందారు? దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అవును ప్రియులరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పిల్లలంగా మనము వివరించవలసిన దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్య కార్యాలను మీరు గనక వివరించతగినట్టుగా వివరించగలిగితే, చెప్పతగినట్టుగా మీ తోటి వారికి చెప్పగలిగితే, అవసరతలో ఉన్న వారికి చెప్పగలిగితే, ప్రేమైన వారుల ఆత్మదేవుడు ఆత్మల పంటను ఆయన కోసుకుంటూ వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇదిగో బైబిల్లోని భక్తులు ఆ విధంగా ఆయన గొప్ప కార్యాలను స్మరిస్తూ ధ్యానిస్తూ దేవుని నామాన్ని మహింపరిచారు. ఏమండి,
ఆయన భక్తులేనా? కాదు కాదు కాదు. బైబిల్లో ఒక అన్యరాజు ఉన్నాడు, మనకు బాగా తెలుసు ఆయన. రండి ఒకసారి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చదవండి 1-2 వచనాలు. రాజగు నెబుకద్నెజరు లోకమంతట నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. క్రొత్త నిబంధనలోనేమో 16 భాషలు మాట్లాడేవారు ఉన్నారు రాయబడింది అక్కడ. ఇక్కడ నెబుకద్నెజరు కూడా, ఇక్కడ భాషలు ఎన్నో తెలియదు కానీ మొత్తంగా అక్కడ ఉన్న మాట ఏంటంటే ఆయా భాషలు మాట్లాడు వారందరినీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే తన దేశంలో ఉన్నటువంటి వారందరినీ కూడా, సకల జనులకును దేశస్థులందరికీ, ఆయా భాషల మాట్లాడు వారందరికీ ప్రిమిని వారు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఏమో రెండవ వచనం మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు స్తోత్రం చెప్పండి. సామాన్యుని కాదు దేవుని కార్యాల గురించి మాట్లాడింది. దేవునిని ఎరిగిన వారు మాత్రమే కాదు దేవుని గొప్ప కార్యాల గురించి మాట్లాడింది. ఏమండి, ఈ నెబుకద్నెజరుకి వాస్తవానికి దేవుడు తెలియదు, కానీ దేవుడు తెలియపరచబడ్డాడు. తెలియపరచబడిన దానిని బట్టి దేవుడు తనకేం చేశాడో ఆ గొప్ప కార్యం, ఆ అద్భుత కార్యం ఏం చేస్తానంటున్నాడు? తెలియజేయుటకు నాకు మనసు కలిగిన. దేవునికి స్తోత్రం. ప్రియులారా వినండి, రాజులు మాట్లాడారు దేవుని గురించి, అధిపతులు మాట్లాడారు దేవుని గురించి, గొప్ప 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 స్థానాలలో ఉన్నటువంటి వారు మాట్లాడారు దేవుని గొప్పతనమును గురించి. దేవునికి స్తోత్రం. ఇక తర్వాత ఎవడైనా కాదంటాడా? అసలు మాట్లాడవలసిన వాళ్ళు కనుక దేవుని గురించి మాట్లాడితే ఎవడైనా కాదనగలుగుతాడా? కానీ వారి నోళ్లను దేవుడు మూసేశాడే, వారి మనోనేత్రాలకు అంధకారాన్ని కమ్మజేశాడే అపవాది. అందుచేత సాధ్యమైతే క్రీస్తును ప్రేమిన వారు మనం ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రాలకు కలగజేసిన ఆ గ్రుడ్డితనము తొలగిపోయి దేవుని యొక్క గొప్ప కార్యాలను గ్రహించగలిగి వాటిని ఎత్తి మాట్లాడగలుగునట్లుగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలుల ద్వారా బబులోను సామ్రాజ్యానికి దేవుడెవరో తెలియచేయపరచబడింది. దేవుడు వారి జీవితాల్లో చేసిన అద్భుతమైన కార్యముల ద్వారా. దేవునికి స్తోత్రం. ఎవడైనా ఏదైనా కాదు కూడదు అని చెప్పేసానంటే ప్రత్యక్ష సాక్షులు అక్కడ ఉన్నారు. ఎవరు వాళ్ళు? ప్రత్యక్ష సాక్షులు. ఏంటి వారి జీవితంలో జరిగిన గొప్ప కార్యం? ఏమండి, వీళ్ళ ముగ్గురిని ఏం చేశారు? కాలిపోయారా? దేవుడు కాలనిచ్చాడా? ఎవరు చూసారా సన్నివేశాన్ని? ఇదిగో మనము ముగ్గురిని కదా వేసింది, అందులో 4 కనపడుతున్నారు. 4వ వాని రూపము దేవదూతల రూపము వల్లే కనబడుతున్నది. రండి బయటకు అని చెప్పేసానంటే ఎంతమంది వచ్చారు బయటికి? దేవుని స్తోత్రం చెప్పండి. ఏ కార్యం అంటారు దీన్ని? ఏమంటే పగబట్టి తీసుకుని వెళ్ళి దానియేలు తీసుకుని వెళ్ళి సింహాల బోల పడవేయించేశారు. దేవుడు వాటి నోళ్లను ఉపవాసం ప్రకటించాడు వాటికి. అంతే, హే సింహాలారా, మీకు తర్వాత ఉంది మంచి బిర్యానీ, ఆగండి. ఏముంది మీకు తర్వాత? మంచి బిర్యానీ ఉంది, ఆగండి అన్నాడంతే. రాత్రంతా దానియేలు గట్ట చలి పుట్టుకోకుండా వాటి జూలు తీసుకొని వచ్చి దానియేలుకు అలాగున ఆనిచ్చి దానియేలు ప్రార్థన చేసుకుంటా ఉంటే అవి కూడా ప్రార్థన చేసుకుంటూ దేవుని వైపు చూస్తూ రాత్రంతా అలాగే ఉండిపోయినాయట. ఏమండి, అలాగే ఉండిపోయినాయట. పాపం రాజుగారికి నిద్ర లేదు అక్కడ. అయ్యో ఇంత మంచోడే, అనవసరంగా వాళ్ళు నిందించి తీసుకుని వెళ్ళి నా చేత చేయించిన ఆ తీర్మానం ఏదైతే ఉందో ఎవడు మాట్లాడాడు కనుక తీసుకెళ్ళి వేయించేశారు. అయ్యో దానియేలు నేను పోగొట్టుకున్నానే, నా దేశస్థుడు కాకపోయినా, నా ఊరివాడు కాకపోయినా, నా చుట్టూ కాకపోయినా అధిక జ్ఞానం కలిగిన వాడు కదా, అంత భక్తిపరుడు నేను పోగొట్టుకుంటే నా దేశం ఎలాగున క్షేమంగా ఉంటుంది అని చెప్పేసి కలవరము చెందిన వాడై రాత్రంతా ఉపవాసం ఉండి, ఏమండి ఆటపాటలన్నీ పక్కన పెట్టేసేసేసి అయ్యో ఏం జరుగుతుంది ఓ దానియేలు దేవుడా నువ్వు ఏం చేయబోతావున్నావు అని చెప్పేసి బహుశా ఆయన కూడా ప్రార్థన చేసినట్టున్నాడు. తెల్లారేపాటికి ఎవడు ముఖం చూడకోకుండానే పరిగెత్తుకుంటూ వచ్చాడు గుహ దగ్గరికి, చిన్న బుచ్చుకున్న ముఖంతో. దానియేలు చూశాడు ఒకసారి. అనుదినము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించగలిగేనా? దానియేలు అంటాడు, రాదు చిరంజీవి యగునుగాక. దేవునికి స్తోత్ర. క్షేమము కోరుకున్న వాడిని,
ఏమండి, క్షేమము కొరకు ఆరా తీసిన వాడిని పలికిన పదమది దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజు చిరంజీవి ఎగురుగాక. చిరంజీవి అంటే మెగాస్టార్ కాదు, చిరంజీవి. చిరకాలము జీవించునుగాక అని దానియేలు రాజుని చెప్పడం చేశాడు, దీవించాడు. అంతే. రా బయటికి. ఎవడు రా దానియేలు మీద నిందేసింది? పిలవండ్రా వాళ్ళనే అన్నాడు. అంతే తీసుకొచ్చారు. కాళ్ళు చేతులు గిట్టి లోపల వేయక మునిపే ఏమండి ఏం చేసిన సింహాలు ఎదురు క్యాచ్ పట్టుకొని మరి బొయ్యికుల్లో ఉన్న సొన్నంతో సహా ఖతం. ఏమండి ఎవరు చేసిన కార్యాలు? ఏం ప్రకటించాడు నెబుకద్నెజరు? ఏం ప్రకటించాడు? విధముగా సమర్థుడకు దానియేలు దేవుడు గాక మరొక దేవుడు దేశంలో ఉన్నాడని ఎవడైనా మాట్లాడాడా? వాడు ఇల్లు వాడు చెప్పగలరు, పెంట చెప్పాను రాదు అన్నాడన్నమాట. దేవునికి స్తోత్రం. ఎవరు చేసిన కార్యాలు? ఆ దెబ్బతో దేశమే ఎటు తిరిగింది. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. గొప్ప కార్యాలు మనుషులను గొప్ప దేవునికి తిప్పాలి, తిరగాలి, అందుకు కొరకు స్పందించాలి. అందుకు ఎన్ని అవరోధాలు, అడ్డుబండులు, ఆటంకాలు వచ్చిన ప్రియమైన వారు వాటి అన్నిటిని అధిగమించాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా ఒకసారి. ఏంటి ఇంత చెప్పినప్పుడు ఉన్నారు ఇంకా నుండి రప్పించినప్పుడు మనము కలకనని వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని. ఏ కార్యాలు? గొప్ప కార్యములు. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. ఎవరంటండి? గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్దామా? నిన్ను దేవుడు అన్య జనులలో నుంచి రక్షించిందుకో తెలుసునా? అన్య జనులలో నుంచి రక్షించి అన్య జనుల మధ్యలో నిన్ను నిలవబెట్టినందుకో తెలుసునా? ఏమండి నీ ఎడల దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించి ఆ కార్యము ద్వారా అన్య జనులు దేవుని మహిమపరచాలి. దేవుని స్తోత్రం. ఎవరు మహిమపరచాలి? ఎవని? వీరి ఎడల. చెప్పండి. వీరి దేవుడు ఏం చేశాడు? ఏ కార్యం చేశాడు? వాళ్ళు చెప్పుకున్నారు కానీ వచ్చిన గొడవ ఏంటంటే ఆ కార్యాలు పొందిన వాళ్ళకి సోయలేదు. దేవుడు ఏ కార్యం చేశాడో, ఏ అద్భుతం చేశాడో, ఏ ఆపద నుంచి విడిపించాడో, ఏ విపత్తు నుంచి తప్పించాడో, ఏ ప్రమాదం నుంచి బయటపెట్టాడో, ఎవడు ఇవాళ అన్యుడు మాట్లాడుతున్నాడు కానీ అది పొందిన వారికి సోయలేదు. వాళ్ళు వచ్చిన గొడవ అది. దేవునికి స్తోత్ర. ఏం చెప్పుకుంటారట? అసలు ఉందా ఈ భావన? ఉందా దేవుడు చేశాడనే భావన? ఉందా అసలు? దేవుని ద్వారా ఈ లబ్ధి పొందామని ఆలోచన ఉందా అసలు? దేవుని ద్వారా ఈ మేలు పొందాము, ఈ ప్రొటెక్షన్, ఈ కాపుదల పొందాము, ఈ భద్రత పొందాము. లూకాసు వార్త 8వ అధ్యాయం 39వ వాక్యం. లూకాసు వార్త 8వ అధ్యాయం 39వ వాక్యం. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెను తెలియజేయుమని వానితో చెప్పి వానిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములను చేసెను. ఆ పట్టణమందంతటను ప్రకటించెను. ఎక్కడ? వాళ్ళ ఇంట్లో చెప్తే సరిపోలేదా? ఏమండి వాళ్ళ వాడలో మాత్రం చెప్పి ఊరుకున్నాడా? వాళ్ళ పేటలో మాత్రం చెప్పి ఊరుకున్నాడా? చెప్పండి, ఎక్కడ చెప్పాడట? అమ్మా ఆ పట్టణమంతా. పట్టణం దేన్ని అంటారండి? తేడా ఏంటి? పల్లె, ఊరు, వాడ, వీధి, కాలనీ, గ్రామము, మున్సిపాలిటీ, పంచాయతీ, పట్టణం, మండలం, జిల్లా. తెలుసుగా ఈ తేడా తెలుసుగా? పట్టణం. ఇప్పుడు మన ఖమ్మం ఏంటి? ఊరా, పల్లె, వాడ, ఒక పేట, మరి పట్టణం. ఏం పట్టణం? ఖమ్మం పట్టణం.
మరి ఆ రోజున పట్టణం మరి ఎంత ఉందో నాకు తెలియదు, ఎంత విస్తీర్ణంలో ఉందో నాకు తెలియదు, ఎంత డెవలప్మెంట్ అయ్యిందో నాకు తెలియదు. కానీ ప్రియమైన వర్రా, ఈ డెవలప్మెంట్ జరిగింది, దేవుని స్తోత్రం. స్పిరిచువల్ డెవలప్మెంట్ జరిగింది, దేవుని స్తోత్రం. ఈ గాస్పుల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పర్సన్కి రీచ్ అయింది, దేవుని స్తోత్రం. ఎందుకని ఆయన చెప్పాడు, నీవు తిరిగి ఇంటికి వెళ్ళి దేవుడు నీకెట్టి కార్యము చేశాను, ఎట్టి కార్యము చేశాను. ఎవరైనా సమాధులలో ఉండేవాడు. ఎక్కడ? ఇల్లు లేదని అడగబాకండి, నన్ను భార్య లేదని అడగబాకండి, పిల్లలు లేదని అడగబాకండి, అన్నీ ఉన్నాయి. కానీ ఉండకూడని కూడా ఉన్నాయి. ఏంటయ్యా అని చెప్పేస్తానంటే, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 కాదు, 100 కాదు, 1000 కాదు, ఇంచుమించు. అమ్మ బాబోయ్, ఒక్క దయ్యం పట్టినోడు వదిలియాలంటేనే మా ప్రాణం తలతోక వచ్చేది. ఏమండి? ఒక దయ్యం కాదులే, మనోళ్ళు కూడా చాలా అడ్డు పట్టించుకుని వచ్చారు చాలామంది మన దగ్గరికి, చాలా పట్టించుకొని వచ్చారు. ఎవరో ఒకరిద్దరు తప్ప ఒక్కొక్క దయ్యాన్ని పట్టించుకుని వచ్చింది. ఏమండి? మిగతా వాళ్ళు ఆల్మోస్ట్ అబ్బో లెక్కలేనన్ని. మా పిల్లలు ఒకసారి సందర్భం లెక్క పెడితే, డాడీ 18 వచ్చినాయి ఇప్పటికి. ఎన్ని? 18 వచ్చినాయి ఇప్పటికి, ఇంకెన్నో ఉన్నాయో. కానీ దేవుడు అదేంటో ప్రియమైన వారు తన మహాకృపను బట్టి తన పని తాను ఇక్కడ నిలబడడానికి, కొనసాగడానికి అద్భుతాలను జరిగించి దేవుడి పరిచయం నడిపించుకుంటూ వస్తున్నాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఈ మనిషి ఇంటిలో ఉండేవాడు కాదు, భార్యతో ఉండేవాడు కాదు, కన్న పిల్లలతో ఉండేవాడు కాదు, వండిది తినేవాడు కాదు. ఈయన పనల్లా ఏంటయ్యా అని చెప్పేస్తానంటే, ఏ కాడికి అసలు బాగుంది వాడికి. ఏమండి? పాపం వాళ్ళు వీళ్ళు చూసారా, ఇంట్లో ఉండాలి చూడు, భార్య పిల్లలతో ఉండాలి చూడు, అక్కడ కాదని చెప్పేసి ఈడ్చుకొచ్చి ఇంట్లో పెట్టి గొలుసులతో కట్టేశారట. ఏం చేశారండి? గొలుసులతో కట్టేశారట, బర్రెని కట్టేసినట్టుగా. బర్రెకి ఒక గొలుసే ఎత్తారు, కానీ మనకు ఒకటి కాదు. కాళ్ళకి, చేతులకి, ఏమండి బందిపోటు దొంగలకి ఎత్తారు చూడండి, బేడీలు. ఆ రకంగా వేసి బిగించేసి పడగొట్టారు. కానీ ప్రియమైన వరద మనోడు వాటిని అన్నిటినీ ఏమండి ఏదో తగిలిన కాటన్ చీరతో కనుక కడితే ఎట్ట తుత్తునీళ్ళు అయిపోతాయో, ఏమండి అలాగున వాటిని తుత్తునీలుగా చేసుకొని మళ్ళీ పరిగెత్తికెళ్ళిపోయి ఆ శ్మశానాల్లోనే ఉండేవాడట. మరి ఉండేవాడు తిన్నగా ఉన్నాడా? లేదో. రాళ్ళు పట్టుకొని ఆయన చేతి మీద ఆయనే కొట్టుకుంటాడు, ఆయన ముఖం మీద ఆయనే కొట్టుకుంటాడు, ఆయన నెత్తి మీద ఆయనే కొట్టుకుంటాడు, ఆయన దేహాన్ని ఏం చేసుకుంటాడు? ఒకటైతే మాట అంటాడు. ఎన్ని ఆ సమయానికి ఆయన ఎందుకో ఆ ప్రాంతానికి వచ్చాడు. ఎందుకో ఆయన కోసమే వచ్చాడు. గెదరేనీయుల దేశం అని చెప్పేసి రాయబడింది అక్కడ. వచ్చాడు ఆయన. అలా వస్తూ ఉంటే ఈ సమాధులు సహజం ఊరు బయట ఉంటే సమాధులు దొడ్డి అక్కడే ఉన్నాడుగా మనోడు. ఆయన ఊర్లో ఎంటర్ అవడం, ఈయన ఉన్న దయ్యాలని ఒక్కసారి ఆయన చూడటం, కేకలేయటం మొదలుపెట్టి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేమి, అప్పుడే మమ్మలను నశింపజేయవచ్చితివా, మా కాలం ఇంకనూ రాలేదు కదా, ఇంకా మాకు సమయం ఉంది కదా అని చెప్పేసి దయ్యాలు మాట్లాడుతూ ఉంటే, అవును మీ సమయం ఉంది, అయితే అవి కోరుకుంటున్నాయి, మమ్మల్ని అప్పుడే పాతాళంలో పంపించొద్దు, అక్కడ పంపిస్తే మేము తట్టుకోలేం, ఇక్కడే ఉండి కొంతమందిని తట్టుకోకుండా చేస్తాం. నో, ఆయన అన్నాడు మీరు అలా చేయడం లేదు అని చెప్పి గద్దిస్తే అవి కోరుకున్నాయి. అలాగైతే మమ్మలను అదిగో ఆ సముద్రపు ధరిని కనపడుతున్నాయే, ఏంటయ్యి పిగ్స్ ఎన్ని, అది సంగతే, వాటిలోనికి మమ్మల్ని తోలివేయని చెప్పేసానంటే అన్నాడంట ఆయన. అంతే మనోడులో నుండి ఉన్నటువంటి ఈ దయ్యాలు మొత్తం వెళ్ళి ఒక్కొక్క పందిని పడితే ఆ పందులు పరిగెత్తుకొని వెళ్ళి నీళ్లలో మునిగితే అన్ని చచ్చి శవాలై ఉబ్బి తేలి ఏలాడతా పైన ఆడుతూ ఉన్నాయి. వాటి కాపర్లు చూశారు సన్నివేశం, భయపడిపోయి పరిగెత్తుకుంటే ఊళ్ళోకి వెళ్ళిపోయి ఊళ్ళో వాళ్ళందరూ చెప్పారట. వాళ్ళందరూ వచ్చారు. తీరా వచ్చి చూస్తే ఏమండి సమాధిలో ఉండాల్సిన ఆ దయ్యాలు పట్టినోడు వచ్చి యేసు ప్రభు కాళ్ళ దగ్గర కూర్చొని ఉన్నాడు. అరే ఈడేంటి ఇక్కడ కూర్చున్నాడు, ఈయన ఇక్కడ కూర్చున్నాడు అంటే ఈయన పెద్ద దయ్యం ఉంటాడు. ఎవరు? దయ్యాలు పట్టినోడే, ఇన్ని దయ్యాలు పట్టినోడే ఏమండి ఇంత ప్రశాంతంగా కూర్చున్నాడంటే ఈయన ఆ దయ్యాలకు అధిపతి ఉంటాడు. బయల్జెబూల్ అని చెప్పిన పేరు పెట్టారు ఆయనకి. ఏమని? బయల్జెబూల్ అని పేరు పెట్టారు. బయల్జెబూల్ అనగా దయ్యములకు అధిపతి అన్నారు ఆయన్ని. దయ్యాలకు అధిపతి కదా ఆయన, అధికారి. దేవుని స్తోత్రం. ఆయన మాట మాత్రం సెలవిస్తే మొత్తం పరిగెత్తిపోయాయి. మనోడు ప్రశాంతం అయిపోయాడు, స్వస్థ చిత్తుడయ్యాడు. ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. చూసిన వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ప్రభు చెప్పాడు, వాళ్ళు నా మాట వింటారనుకున్నాను, వాళ్ళు పోయారు. నీవు వెళ్ళి నీ ఇంటికి వెళ్ళి దేవుడు నీకేం చేశాడో. హల్లెలూయా. ఎవరు?
దేవుడు నీకెట్టి గొప్ప కార్యాలు చేశాడో వాటిని వెళ్ళి ప్రచురము చేయమని చెప్తే ఆయన ఏం చేశాడు? వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేశానో ఆ పట్టణమందంతటా దేవునికి స్తోత్ర. సన్నివేశం చూశారు, పారిపోయారు. కానీ ఇప్పుడు వీడెళ్ళి చెప్తే ప్రకటన విని మరి ఎంతమంది మారు మనసు పొంది రక్షణ పొందారు అక్కడ మనకు రాయబడలేదు. ఆ మాటలన్నీ రాయాలంటే ఏమండి భక్తుడు అంటాడు, ఏమండి ఈ భూమి చాలదు, ఆకాశం చాలదు, సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ సిరా చేసినా చాలదు, ఉన్న ఈ చెట్లన్నీ కళాలైనా కూడా రాయటం సాధ్యం కాదు. అందుకే భక్తుడు పాడాడు, ఏమని? సాధ్యమా నీ ప్రేమను వివరించుట? ఏమండి ఎవరికి సాధ్యం? ఇంకొక ఆయన అన్నాడు, గలనా నేరాయ గలనా, పాడనా నే పాడగలనా అని చెప్పేసి నేను బలి 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 మాటలు పెట్టి రాశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇవన్నీ రాయాలి అని చెప్పేసానంటే ఈ గ్రంథం సరిపోదు. అందుకు ముఖ్యమైన విషయాలు ప్రియులరా దేవుడు మన కొరకు రాయించి పెట్టాడు. ఏంటయ్యా సంగతి అంటే, దేవుడు ఎట్టి గొప్ప కార్యాలు చేశాడో వాటిని పట్టణమంతా ప్రకటింపబడింది. దేవునికి స్తోత్ర. ఆ రకంగా ఆ దినాలలో సువార్త విస్తరించింది. ఈ దినాలలో సువార్త ఆయన గొప్పతనాన్ని ఏమో కానీ ఈ రోజున మా బోధకులందరూ కూడా వాళ్ళ గొప్పతనాన్ని మాట్లాడటం మొదలుపెట్టారు. ఏం మొదలుపెట్టారు? దేవుని గొప్పతనాన్ని గురించి మాట్లాడవలసిన దానికి బదులు నేను ప్రార్థన చేస్తే తలకాయ నొప్పి పోయింది, నేను ప్రార్థన చేస్తే కాళ్ళు నొప్పులు పోయినాయి, నేను ప్రార్థన చేస్తే గేదె బాగా పాలు ఇచ్చింది, నేను ప్రార్థన చేస్తే 10th క్లాస్ పాస్ అయ్యారు, నేను ప్రార్థన చేస్తే ఇంకేదో జరిగింది, నేను ప్రార్థన చేస్తే ఇంకేదో జరిగింది, నేను ప్రార్థన చేస్తే మీ ఇంట్లో ఏదో పోతుంది. ఇక ఈ గొడవ ఎక్కువైపోయి ఏమండి అసలు ఆయనేమో వచ్చిన గొడవ. అందుచేత ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పిల్లలమైన మనమందరం కూడా చెప్పండి, ఏం మాట్లాడుకోవాలి? దేవుని గొప్ప కార్యాలు. దేవునికి స్తోత్రం. అవి మాట్లాడుట వలన దేవుని గొప్పతనం దేశానికి తెలిసింది, ప్రపంచానికి తెలిసింది, మన దాకా తెలిసింది. ఈ రోజున మనం ప్రభు బిడ్డలం కాగలిగాం. దేవునికి స్తోత్రం. మన తదనంతరం వచ్చే తరాలకు తెలవాలి అని చెప్పేసానంటే ఇప్పుడు నువ్వే మాట్లాడాలి, ఇప్పుడు నువ్వే నోరు తెరవాలి. ఆ 120 మందిలో ఒక వ్యక్తిలాగా నీవు ఈ బాధ్యతను నీ భుజస్కంధాలపై వేసుకొని నువ్వు బయటికి వెళ్ళగలిగితే, ఈ ప్రపంచ ప్రార్థన దినోత్సవం నాడు ప్రియమైన వారులా ఆయనను గురించి నువ్వు ప్రచురం చేయగలిగితే, ప్రచురింపబడినటువంటి క్రీస్తును వారు ఎరిగి ఉండడానికి, దానిని బట్టి రక్షణ పొందడానికి, దానిని బట్టి నిత్య నరకం నుంచి తప్పించుకొని దేవుని రాజ్యం అనబడినటువంటి పరలోక పట్టణానికి వారసులు కావడానికి అవకాశం ఉంటుంది. దానికి నీవే కారుకుడువు కావాలి. దేవునికి స్తోత్ర. నీవే కారుకుడు కావాలి. ఆ విధంగా నిన్ను నువ్వు అప్పగించుకుంటావా? ఆ విధమైన కృపతో దేవుడు నిన్ను నింపాలని ఆశిస్తావా? అలాగైతే తలల వంచి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మనమందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రియులారా ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవ, యేసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు నైనా. ఆకాశ మహాకాశములు పట్టచాలని మా తండ్రి దేవా నీకు స్తోత్రాలు. అలనాడు ఇశ్రాయేలుల పక్షంగా, మీ బిడ్డల పక్షంగా నువ్వెన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశావు. ఊహ కందవు ప్రభువా. దేవా నీ కార్యాలన్నిటిని బట్టి నేను స్తుతించాలి. దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈనాడు మీరు శరీరధారిగా జన్మించిన తరువాత కూడా ప్రభువా అనేకమైన ప్రజలను బాగు చేశారు, స్వస్థపరిచారు ప్రభువా. దేవా దేవా నీకు వందనాలు ప్రభువా. ఎన్నెన్ని అద్భుతాలు, వాటన్నిటినీ ప్రభువా ఆయా భాషలు మాట్లాడేవారు నాయనా ఆ ఒకే దినమున ప్రభువా మేడ గదిలో ఉన్నప్పుడు దేవా మీ గొప్ప కార్యమును వారి వారి భాషలో వివరించారయ్యా. తండ్రి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా. మేము అనేకమైన మీ మేలులు పొందుకొనుచున్నాం, బ్రతుకుచున్నాం, క్షేమముగా ఉంటున్నాం. దేవా ఆనాడు దయ్యములు పట్టిన వాడు నీవు గనుక ప్రభువా వెళ్ళి నీకెట్టి కార్యములు చేసెనో ఆ కార్యాలను బట్టి పట్టణమంతా ప్రకటించు, నీ ఇంటి వారికి చెప్పమని నువ్వు చెప్పావు. ఈనాడు ప్రభువా నీవు చేసిన గొప్ప కార్యములు, నీవు చేసిన అద్భుతమైన త్యాగాన్ని మా భుజముల మీద వేసుకుంటూ మేము కూడా వెళ్ళి
ప్రభువా, అనేకులను నీ గొప్పతనాన్ని బట్టి అనేకులకు వివరించడానికి మీరు సహాయం చేయి. అందుకు మమ్మల్ని వాడుకో, నన్ను వాడుకో ప్రభువా. దేవా, ఆనాడు మీ శిష్యులు దేవా ఆయా ప్రాంతాలకు వెళ్ళి, ఆయా దేశాలకు వెళ్ళి సరి అయిన సౌకర్యాలు లేని రోజుల్లోనే దేవా అనేక హింసలు పడుతూ మీ సువార్తను ప్రకటించారయ్యా. మా దేశానికి కూడా తీసుకొచ్చిన తోమా, మీ శిష్యుడైన తోమాను బట్టి నీకే కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా దాకా తీసుకొచ్చి మా చేతులలో ఈ గ్రంథాలను పెట్టి మీ దైవ వాక్యాన్ని పరిచయం చేసి ప్రభువా మీరు చేసిన త్యాగాన్ని బట్టి మాకు బోధించడానికి నైనా తద్వారా మేము రక్షింపబడడానికి మీరు కృప చూపారు. మీకు స్తోత్రాలు ప్రభువా. అది మీ రక్షణను పొందుకొని ఉన్న మేము ప్రభువా నైనా వెలిగించబడిన మేము మంచం కింద కృంచం కింద పెట్టక మా దీపాలను వెలిగించినప్పుడు మేము అనేకులను వెలిగించడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. అనేకులకు మీ మార్గమును పరిచయం చేయడానికి మీ కృపను అనుగ్రహించండి. అనేకులకు ప్రభువా మీ గొప్పతనాలను బోధించడానికి మీరు సహాయం చేయండి. అందుకు తగినట్టుగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అంతేకాదు మీ బిడ్డలందరూ వచ్చారు, మీ మాటలు విన్నారు. ఈ రోజు నుండి వారికి ఎట్టి గొప్ప కార్యములు చేశావు. మేమందరము మా బిడ్డలు కూడా ఆ విధంగా ప్రచురము చేయడానికి మీరు సహాయం చేయి. ఎందుకంటే నువ్వు రాబోతున్నావు ప్రభువా. అయినా నువ్వు వచ్చి మరలా నీ యందు భయభక్తులు కలిగిన వారిని తీసుకొని పోతావు, మీ నిత్య రాజ్యంలో ఉంచుతానని సెలవిచ్చిన దేవుడు. అందుకు ప్రభువా అందరూ సిద్ధపడాలని దేవా, అందరి కొరకు నీవు రక్తాన్ని కార్చావు నాయనా. అందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టిన మా తండ్రి నీకు స్తోత్రాలు. విమోచన క్రయధనమును చెల్లించారయ్యా. దేవా, మా పాపములందరినీ మీరు కడిగినందుకు మీకు స్తోత్రాలు. ఇంకనూ ప్రభు అనేకులకు పరిచయం చేసి మిమ్మల్ని ఎరుగని అటువంటి వారిని, లోకములో ఉన్నటువంటి వారిని, ఇంకా ప్రభువా మీరేమి చేశారో అది గుర్తించినటువంటి వారికి మేము గుర్తు చేసి వారికి చెప్పి అనేకులను మీ తట్టు ఆకర్షించడానికి మీరు సహాయమును చేయమని ప్రార్థిస్తున్నాం. అందుకు మేమందరము ప్రభు సాక్షుల వలె ఉండటానికి మీరే కృప చూపమని జరిగించిన ఈరోజు ఆరాధన బట్టి నీ కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా తీసుకొచ్చిన బిడ్డలందరిని బట్టి మీ చేతులకు అప్పగిస్తూ ఈరోజు ప్రపంచ ప్రార్థనా దినోత్సవం మా తండ్రి అనేకుల కొరకు ప్రార్థించడానికి, మా దేశ క్షేమం కోసం, మా నైనా ప్రజల రక్షణ కొరకు ప్రభువా మీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరే సహాయం చేయి. దేవా నీకే వందనాలు. ఎలాగునా ప్రభువా నైనా బబులోను రాజ్యానికి ప్రభువా నెబుకద్నెజరు ఎలాగునా ప్రభువా మిమ్మల్ని గూర్చి మీ గొప్ప కార్యాలను గురించి వివరించారో ఇక నుండి మేము కూడా అదే చేసి ప్రభువా మీ నామాన్ని మహిమపరుచుచు ప్రార్థిస్తూ ముందుకు సాగటానికి మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన ప్రియ పరమ తండ్రి దేవాది దేవుని దివ్యమైన దయ, మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సన్నిధి సహవాసము కాపుదల, ఈ ప్రపంచ ప్రార్థన దినోత్సవపు పగటి ఆరాధనలో పాలు పంపులు పొంది తిరిగి వెళుతున్న మనకు సాయంకాలం జరగవలసినటువంటి ప్రత్యేక ప్రార్థన సభకు ప్రభు సన్నిధి తోడయుడి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమేచ్ఛే, శిలువ రక్తమేచ్చి యేసు నామానికి సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అందరికీ ప్రభు పేరిట వందనాలు.